సో 'శబ్దం' మూవీ ఇప్పుడే చూసాననమాట. నాకైతే మూవీ రాడయ్యా మామూలుగా లేదు. నాకు 'వైశాలి' మూవీ చాలా చాలా ఇష్టం అన్నట్టు. దాంట్లో ఉండే హారర్ ఎలిమెంట్స్ చాలా బాగా పెట్టుకున్నారు. దానికి సూపర్ రీజన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు పెట్టుకునే ఎఫెక్ట్స్‌కి, అక్కడ జరిగిన బ్యాక్ స్టోరీకి రీజన్, ఎమోషన్ చాలా చాలా గట్టిగా పడతానట్టు. 'శబ్దం' ఈజ్ అ ఫెంటాస్టిక్‌లీ ప్రిడిక్టబుల్లీ రొటీన్ రాడ్ మూవీ. అంతకంటే ఇంకేం చెప్పలేను భయ్యా. నాకు ఈ సినిమాలో మెయిన్ ఎక్సైటింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే సౌండ్ యూజ్ చేసుకొని వీళ్ళు హారర్ ఎఫెక్ట్స్ ఎలా పెడతారని చెప్పేసి అనుకున్నా. అదొకటి అనుకుంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ అని చెప్పలేని చాలా రోజులు నడుస్తుంది. బట్ ఇప్పుడు బాగా ఎక్కువ తెలుస్తుంది మనకి. వాళ్ళు ఆపరేట్ చేసే విధానాలు, వాళ్ళ ప్రొసీజర్స్ ని ఈ సినిమాలో ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే నాకు. కొంచెం బాగానే చూపించారు అనిపించింది ఆ ఆస్పెక్ట్. పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. మిగతాది అంతా కూడా చాలా రొట్టగా నడుస్తూ ఉంటది అనమాట. ప్రిడిక్టబుల్, ప్రతి సిచ్యువేషన్, ప్రతి సీన్ దీని తర్వాత ఇది జరగబోతుంది అని నువ్వు అనుకుంటావు. పొల్లు కూడా తప్పుకోకుండా జరిగిపోతుంది అనమాట. అంత ప్రిడిక్టబుల్ ఉంటది అనమాట స్టోరీ. సెకండ్ హాఫ్ లో జరిగే ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా మనకి ముని సినిమాలో, కాంచన సినిమాలో ఉండే ఎమోషన్స్ కి ఇక్కడ కూడా తక్కువ చేయరన్నట్టు. అంతే ఓవర్ ద టాప్ ఉంటే అంత బాగా కనెక్ట్ కావు, రియలిస్టిక్ అనిపించదు. అండ్ ఆల్సో సినిమా టోన్ కి దానికి ఎక్కడ కూడా మ్యాచ్ కాలేదనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. కాలేజ్ లో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోతారు. దానికి రీజన్స్ ఏంటని చెప్పేసి హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇంటర్వెల్ లో ఒక పాయింట్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఆ పాయింట్ పర్లేదురా బాబు అని ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ అయిన తర్వాత సడన్ గా ఆ పాయింట్ ని మర్చిపోయినట్టే కట్ చేసేసి ఓకే ఇక్కడ నుంచి స్టోరీ ముంగడికి తీసుకెళ్ళిపోదాం అనే ఫీలింగ్ క్రియేట్ చేసినాడు. రే ఇంటర్వెల్ లో చూపించినావు కదా, దాని తర్వాత ఏం జరిగింది, దాన్ని కంటిన్యూ చేయి అనిపిస్తుంది. లే అలా చేస్తే ఈ సినిమా మంచి సినిమా ఎట్లయితుంది? నేను ఇక్కడ నుంచి సడన్ గా నేను కన్వీనియంట్ రూట్ తీసుకెళ్ళిపోతా, అట్లా వెళ్ళిపోతాను అనమాట. టూ మచ్ కన్వీనియన్స్, టూ మచ్ కన్వీనియన్స్. సినిమాకి ఓకే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందా, దీన్ని నేను కొంచెం క్లెవర్ గా అయినా కానీ ఇప్పటి వరకు చూడని విధంగా చూపిస్తే బాగుంటదా అని మనం జనరల్ గా అనుకుంటే ఇది మరీ టూ మచ్ వర్క్ మ్యాన్, ఐ విల్ డూ కన్వీనియంట్, నాకు అదే ఈజీ అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది అనమాట. సినిమా సడన్ గా బ్లాక్ మ్యాజిక్ లో వస్తాయి, సడన్ గా ఎమోషనల్ సీన్స్ పడతా ఉంటాయి. ఒక రీజనింగ్ ఉంటది అనమాట. ఒక క్యారెక్టర్ కి ఎందుకు ఇన్ని రోజులు ఇలా అయిపోయిందని చెప్పడానికి అనెస్థీషియా ఇవ్వడం వల్ల ఇవన్నీ జరుగుతాయా, ఒరేయ్ ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎడిటింగ్ కూడా ఎంత దారుణంగా ఉందంటే సీన్ కి మంచి ట్రాన్సిషన్స్ డైరెక్ట్ కట్ అయిపోతా ఉంటారు అనమాట. ఎమోషన్ లేదు, ఉన్న ఎమోషన్ క్యారీ కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నాకైతే మాత్రం పిచ్చి లేచిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. క్లైమాక్స్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్ ఎటిటో వెళ్ళిపోయింది. ఈ టోటల్ మెస్ లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, సౌండ్ యూజ్ చేసుకొని హారర్ ఎలా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి. నేను మర్చిపోయాను అసలు హారర్ లేదు భయ్యా. ఆల్రెడీ ప్రిడిక్టబుల్ అయింది స్టోరీ. కనీసం హారర్ ఎఫెక్ట్స్ అయినా కానీ బాగున్నాయంటే ఆ సీన్లు బాగాలేదు, పెద్ద యాంటిసిపేషన్ క్రియేట్ చేయలేదు, టెన్షన్ లేదు, ఏది లేదు. జంప్ స్కేర్స్ కూడా ఇక్కడ జంప్ స్కేర్ పడతానని ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తావు, అన్నీ జరుగుతూ ఉంటది. మేబీ నువ్వు మరీ జంప్ స్కేర్ లో భయపడతావు అంటే మాత్రం కొన్ని 2-3కి భయపడతావు, అంతకంటే ఇంకేం లేదనే ఫీలింగ్ వస్తున్నట్టు. అండ్ డైలాగ్ అయ్యా నిజంగా అసలు ఏది ఇంత పెద్ద మెస్ అనుకుంటే డైలాగ్స్ ఉంటాయి. ముఖ్యంగా డబ్బింగ్ ఎవరు చేశారో కానీ తెలుగులో దారుణం అసలు ఏంట్రా బాబు అని ఫీలింగ్ వస్తుంది. విలన్ తెలిసిపోతుంది ఈ సిచ్యువేషన్ చెప్పేసి క్లైమాక్స్ లో ఉంటది. అక్కడ విలన్ వేసే డైలాగ్స్ ఉంటాయి, హే ఈ కమర్షియల్ సినిమాలో కూడా ఇంత దారుణంగా ఎవరు మాట్లాడరా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు అక్కడ పోయిన సినిమా. ఐ వాంటెడ్ టు లవ్ ఇట్ బికాస్ వైశాల్ ఈస్ రియల్లీ గుడ్. నాకైతే మాత్రం నచ్చలేదు ఇది. అండ్ మ్యూజిక్ అయితే మాత్రం తమన్ గారి దగ్గర నుంచి ఓకే పర్ఫార్మెన్స్ పర్లేదు. అక్కడక్కడ కొంచెం కొన్ని సీన్స్ చాలా బాగా పెట్టుకున్నారు. కొన్ని సీన్స్ లో అని చెప్పినట్టుగానే సినిమాలో ఏం లేనప్పుడు నేనేం చేస్తా లేపడానికి అన్నట్టుగా ఈ సినిమాలో కూడా అలానే జరిగిందని ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్లీ సినిమా పర్లేదు, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అనిపించింది. బట్ కలర్ గ్రేడింగ్ ఫస్ట్ 30 minutes ఓకే, ఒక నైట్ షార్ట్స్ లో ఇలాంటి కలర్ గ్రేడింగ్ బాగుంది అనిపించింది. బట్ అదే కలర్స్ ఎవ్రీ టైమ్ ఆఫ్ ద డే నడుస్తూ ఉంటది అనమాట సినిమాలో. అది కొంచెం ఏంటబ్బా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సీజీ వాజ్ బ్యాడ్, గాడ్ ఆఫుల్. అమ్మ బాబాయ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీజీ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒరే ఏట్రా ఇది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ యా ఇది సిచ్యుయేషన్ అన్నట్టు. సినిమా వాజ్ నాకైతే మాత్రం రొటీన్ రాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం ప్రిడిక్టబుల్ స్టోరీ ఉన్నా కానీ భయపెట్టే ఎలిమెంట్స్ ఉన్నా కానీ నచ్చేది, అది కూడా లేదు. చాలా ప్రిడిక్టబుల్ వెళ్ళిపోతా ఉంటాం అనమాట. న్యూ కాన్సెప్ట్స్ ఏవి కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూపెట్టలేకపోయారు. సో నాకైతే నచ్చలేదు సినిమా. సో యా మీరు చూసారా శబ్దం? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. చూడాలి రివ్యూ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా అండ్ బై.